సంక్రాంతికి రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అందులో యాక్ట్ చేసిన హీరో, హీరోయిన్‌కి సైడ్ క్యారెక్టర్‌లకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో ఈ వీడియోలో చూద్దాం. హీరో వెంకటేష్ గారికి 20,00,00,000 ఇచ్చారు. టోటల్ మొత్తం బడ్జెట్ 80,00,00,000 ఈ మూవీకి. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారికి 2,00,00,000 ఇచ్చారు. సాయి కుమార్ గారికి 50,00,000 ఇచ్చారు ఆయన పాత్రకి. మీనాక్షి చౌదరి ఇంకో హీరోయిన్‌కి 1,00,00,000 ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారికి 50,00,000 ఇచ్చారు ఈ మూవీకి. గణేష్ గారికి 30,00,000 ఇచ్చారు ఈ మూవీకి. ఉపేంద్ర గారికి 30,00,000 ఇచ్చారు ఈ మూవీకి. నరేష్ గారికి ₹1,00,00,000 ఇచ్చారు ఈ మూవీకి. శ్రీనివాసరావు గారికి ₹1,00,00,000 ఇచ్చారు ఈ మూవీకి. మురళీధర్ గారికి 50,00,000 ఇచ్చారు ఈ మూవీకి. పమ్మి సాయి 20,00,000 ఇచ్చారు ఈ మూవీకి. రేవంత్ పవన్ బుల్రాజుకి 50,00,000 ఇచ్చారు ఈ మూవీ 5,00,000 ఇచ్చారు ఈ మూవీకి. 9 డేస్ టోటల్ కలెక్షన్స్ 230 క్రోస్. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ. మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. అలాగే నా ఛానల్లో మూవీ కంటెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.